మానసిక గాయాల చేత, శరీర సంబంధమైన గాయాల చేత నలిగిపోయిన వారిగా, కృంగిపోయిన వారిగా, వేదనలో, బాధలో ఉంటే నన్ను మన్నించిన మాటలు తేటగా వినండి. కృళ్ళిపోవడానికి అనుకూలంగా ఉన్న, పూర్తిగా చిత్తగొట్టబడి నల్లగొట్టబడ్డ యేసయ్య దేహాన్ని తండ్రి అయిన దేవుడు జీవింపచేసి సమాధిలో నుంచి బయటికి తెచ్చాడు. ఈరోజు మీరు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ మనసులో శరీరానికి వచ్చిన వ్యాధి, రోగమైన, మనసుకు ఉన్న మానసిక సంక్షోభము, విచారణ, అసమాధానం, అశాంతి అయినా బాధపడబాకండి, భయపడబాకండి. చావునకు లోనైన ఈ దేహాన్ని యేసు తప్పకుండా బాగు చేయగలడు. నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే 2 హస్తాలు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బర్నబాస్ గారు కన్నీళ్లతో సాక్ష్యం చెప్పడానికి కారణం ఏదో బండి కొనిచ్చినందుకు కృతజ్ఞత కాదు. ఒకప్పుడు ఆయన దేహం కూడా చావునకు దగ్గరైపోయింది. మద్రాసులో హాస్పిటల్లో డాక్టర్లు వల్ల కాదని పంపించేశారు. ఏ విధంగా సర్జరీ చేసినా కొన్ని రోజులు కూడా ఆయన బ్రతికించలేమని విడిచిపెట్టేశారు. గుండె పనిచేయడం మానేసింది, ఒక హోల్ పడిపోయింది, వెయిన్స్ మొత్తం ఫీబుల్గా బ్లాక్ అయిపోయాయి, రక్తం ప్రసరించటం లేదు. చాలా భయంకరమైన స్థితిలో, గాలి పీల్చుకునే స్థితి కూడా లేకుండా ప్రభు చెంతకు వచ్చారు. ప్రియులారా, యేసయ్య పునరుద్ధానం చెందాడు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన్ని మీరు నమ్మినట్లయితే మీ దేహంలో, మీ కుటుంబంలో, మీ మనసులో ఇక నా మనసు చచ్చిపోయింది, ఇక నా ఆస్తులు చచ్చిపోయాయి, ఇక నా ఆర్థిక పరిస్థితి చచ్చిపోయింది, నాకు యొక్క విజయ అవకాశాలు చచ్చిపోయి అన్నట్లు ఉన్నా సరే, యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన ఎట్లా చావును జయించి లేచాడో మీకు అలాగే సహాయం చేస్తాడు. ఆ దేవునికి ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్దాం, చెప్పాలి. హల్లెలూయా. నిశ్చయంగా చేస్తాడు, నిశ్చయంగా చేస్తాడు. ఇక్కడ కూర్చున్న ఇన్ని వందల మందిలో ఎయిడ్స్ రోగం నుంచి బాగైన వారు మన మందిరంలో ఉన్నారు. మీకు ఎవరికన్నా యేసయ్యకి స్తోత్రం చెప్పాలనిపించిందా? ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కుష్ఠరోగం నుంచి బాగైన వారు ఉన్నారు ఈ మందిరంలో. ఎవరికన్నా యేసయ్యకి స్తోత్రం చెప్పాలనిపించిందా? మానవ జీవితాన్ని ఇటీవల కాలంలో పిండి పిప్పు చేస్తున్న మరొక చిన్న వ్యాధి, థైరాయిడ్ వ్యాధి. ఒకప్పుడు పాజిటివ్గా ఉండి ఎక్కువ రీడింగ్తో బాధపడ్డ చిన్నపిల్లలు కానీ, పెద్ద వయసు వారు కానీ, స్త్రీలు కానీ పూర్తిగా నార్మల్ అయిపోయిన వారు ఈ మందిరంలో ఉన్నారు. మీకు ఎవరికి యేసయ్యకి స్తోత్రం చెప్పాలనిపించలేదా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిశ్చయంగా మీరు కూడా బాగవుతారు. మీరు బాగవటం అగత్యం, ఖచ్చితంగా బాగవుతారు. మీ కుటుంబాలు యేసయ్య బాగు చేస్తారు, మీ ఆరోగ్యాలు యేసయ్య బాగు చేస్తారు, మీ మనసులు యేసయ్య బాగు చేస్తారు. మా కుటుంబాలు కూడా అలాంటివే. మాది అస్సలు మంచి వంశం కాదు. రోగంతో, పాపంతో, శాపంతో, దేవుని కృపకు దూరంగా ఉన్న కుటుంబం. మా తాతలు, ముత్తాతలు ఎవరు కూడా ఆరోగ్యంగా బ్రతికిన వారు లేరు, సంపూర్తి కాలం బ్రతికిన వారు లేరు, సమృద్ధిగా బ్రతికిన వారు ఎవరూ లేరు. చావునకు లోనైన వంశం మా వంశం, సలగాని వంశం. అలాంటి దీనమైన, చాలా తక్కువ స్థితిలో రోగాలతో నలిగిపోతున్న మా కుటుంబంలోకి యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చారు. ఆయన వచ్చి మా నాన్న తన సేవ కోసమై పిలిచారు. ఆ రోజు నుంచి ఇటీవల కాలం, మా నాన్నగారు జీవించిన ఇటీవల కాలం వరకు ఘనమైన సేవలో బలంగా వాడుకున్నాను. ఒకవేళ ఎవరైనా తెలియక పాపం ఆయన చచ్చిపోయాడు కదా అనుకుంటారేమో. మీకు అసలు సంగతి తెలియాలి. నాకు 9 సంవత్సరాల చిన్న వయసు ఉన్నప్పుడే ఆయన చనిపోవలసింది. భయంకరమైన మరణ పడక మీద నుంచి చనిపోయిన మా నాన్నని ప్రభు ఆ రోజు లేపాడు. అప్పుడు మా గీత వయసు చాలా చిన్న వయసు, పసిబిడ్డ. మా కోసం మా నాన్నగారిని కొన్ని సంవత్సరాల క్రితం చావులో నుంచి లేపారు. ఆయన సమయం అయిపోయింది. పోయిన సంవత్సరం ప్రభు ఆయన తన దగ్గర తీసుకున్నారు. ఇంత బలంగా నేను చెప్పగలనే కారణం, మీ రోగాలు బాగవటం అగత్యం, మీ సమస్యలు తీరటం కంపల్సరీ, మీ మనసులు కూడా చెదిరిపోయిన వల్ల సమకూర్చబడ్డం కంపల్సరీ. యేసు లేఖనాల ప్రకారం తిరిగి లేచుట అగత్యం, ఖచ్చితం. అలాగే మీరు, మీ కుటుంబాలు కూడా దీవించబడ్డం అగత్యం. రెండవ మాట ఏమిటంటే, ఆయన తిరిగి లేకపోవటం అగత్యం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. యేసయ్య పునరుద్ధానాన్ని ఎవ్వరూ ఆపలేరు. వినండి ప్రియులారా, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ మనసుల్లో కూడా చాలాసార్లు నేను ఈ ఉద్యోగంలో పైకి రాలేకపోతున్నాను, వాళ్ళు నాకు అడ్డంగా ఉన్నారు,
నా ఆరోగ్యం మెరుగుపట్టలేదు, ఫలానాది నాకు అడ్డంగా ఉంది. ఈ ఆటంకం తొలగిపోతే నా కుటుంబం కాస్త పైకి వస్తుంది. ఈ ఆటంకం తొలగిపోతే నా పంట కొంచెం బాగా పండుద్ది. ఈ ఆటంకం వల్ల నా జీవితం అణగారిపోతుంది అనే బాధతో మీరు ఎంతమంది ఉన్నారో ప్రియులారా? బహుశా ఒక మామూలుగా నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు ప్రభువు నమ్మిన వారైతే మీ ఎదుగుదలను, మీ కుటుంబం యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నేను నమ్ముతున్నాను. నమ్మితే చేతులు పైకి సరి ఘనంగా దేవునికి స్తోత్రం చెప్తాను. చెప్పాలి హల్లెలూయా. పొరపాటున యేసు ఎక్కడన్నా బ్రతుకుతాడేమో అనే భయంతో సమాధి చుట్టూరు కాపలా పెట్టారు. ఏకంగా రోమన్ బెటాలియన్ వచ్చి కాపలా కాస్తుంది బయటికి రాకుండా. సమాధికి గవర్నమెంట్ సీలు వేశారు, ఎవరు కూడా ఆ రాయిని తీయకుండా. చాలాసార్లు మన జీవితంలో కూడా మీరు పైకి రాకుండా, మీ బిడ్డలు పైకి రాకుండా, లేకపోతే మీ ఆరోగ్యం పెరగకుండా బోల్డ్ ఆటంకాలు ఉండొచ్చు. అది మంత్ర కట్లు కానీ, చేతబడి చిలంగి కార్యాల కట్లు కానీ, ప్రజల యొక్క అసూయ దృష్టి ద్వారా కలిగే బంధకాలు కానీ, మీ యొక్క ఎదుగుదలను చూచి ఓర్వలేని వారు ఎవరైనా ఉండి మీ గురించి చెడ్డగా పలికి మీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా, బాగా వినండి, మీకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా, మీకు రావాల్సిన మంచి పేరు రాకుండా, మీకు రావాల్సిన మార్కులు రాకుండా, పరీక్షలో నేను నెంబరేస్తా అని భయపెడుతూ యవనస్తుల జీవితాన్ని భయపెట్టేవారు, బాధ పెట్టేవారు ఉంటారే. ఈరోజు దేవుని సాకునిగా ఈస్టర్ సువార్త చెప్తున్నాను. మీరు ప్రభువు నమ్మిన వారైతే మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఘనంగా చేతులు పైకి చాపే దేవునికి స్తోత్రం చెప్దాం.